మహిళలు మహారాణులు. అమ్మను పూజించు, భార్యను ప్రేమించు. స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టే లేదు. ఆడదే ఆధారం, ఆకాశంలో సగం. జయహో జనయిత్రి. మహిళలు ఎక్కడ గౌరవం పొందుతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుంది. పొద్దుగాల వాట్సాప్ తెరిచినా, ఫేస్బుక్ చూసినా, ఇన్స్టా ఓపెన్ చేసినా పొంటెల కమానం గివ్వే పోస్టులబ్బా. సోషల్ మీడియాల శుభాకాంక్షల వరద వారిందనుకో రాదుండ్రీ. ఎక్కడిది కేకులు కోసుడు, శాలువాలు కప్పుడు, స్పీచులు దంచుడు, ఆడోళ్ళ గొప్పతనం సాటింపేసుడు జోరుగా నడిచింది తెలంగాణ అంతటా. పార్టీ ఆఫీసులల్లా, సర్కార్ ఆఫీసులల్లా, కలెక్టరేట్లు, పోలీస్ స్టేషన్లల్లా తీరొక్క కార్యాలు పెట్టిండ్రు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ల మహిళా పోలీసులు, అక్కలు, ఆడపిల్లల రన్నింగ్, డాన్స్ల ప్రోగ్రామ్ కు మంత్రి సీతక్కొచ్చింది. మహిళల్ని ఎదగనిద్దాం, మహిళల్ని గౌరవిద్దాం, మహిళల్ని మంచిగా ఆత్మ గౌరవంతో తలెత్తుకొని తిరగనిద్దాం. మంత్రి పొన్నం సారు మహిళా ప్రయాణికులకు గులాబీలు ఇచ్చి ఉద్యోగులకు సన్మానాలు చేసి ఆర్టీసీ బస్ ఎక్కిండు. నిజాంపేటల నల్లమల్లి ఆదర్శ మహిళా చారిటబుల్ ట్రస్ట్ పెట్టిన సంబురాలకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు, అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోజా మేడం వచ్చిండ్రు. ఆదర్శ మహిళలకు సన్మానాలు జరిగినాయి. మీలో ఉన్న శక్తి సూపర్ పవర్, నవదుర్గల శక్తి మీ అందరిలోనూ ఉంది. అవసరం వచ్చినప్పుడు అవి 1 by 1 బయటకు వస్తూ ఉంటాయి. సర్కారోళ్ళు పరేడ్ గ్రౌండ్ లా పెద్ద మీటింగ్ పెడితే బీజేపీ ఆఫీస్ లో సన్మానాలు, బీఆర్ఎస్ ఆఫీస్ లో సంబురాలు జరిగినాయి. మహిళా దినోత్సవం నాడిగిన బాపు గొప్పతనమే సాటింపేసింది కవితక్క. కేసీఆర్ సార్ పుట్టినప్పుడు పసిబిడ్డగానే పుట్టిండు, కానీ ఇవాళ ఆయన ప్రతి ఒక్కరి గుండెలలో ఉన్నాడంటే ఆయన పడ్డ కష్టం. ఇవాళకి కూడా మా నాన్న, నేను చూస్తా కదా కేసీఆర్ గారు, కొత్త టెక్నాలజీ వచ్చిందంటే ఆయన చూసి నేర్చుకుంటాడు, కొత్త విషయం వచ్చిందంటే చదువుకుంటాడు. తను జిహెచ్ఎంసీ ఆఫీస్ లో సంబురాలు చేసి ఆడిపాడింది హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి మేడం. నల్గొండల ఓ స్కూల్లో తల్లిదండ్రులకు పిల్లలు పాద పూజ చేస్తే ఇంకొకాడ చీరకట్టుల అక్కలు చేసిన యోగా ఆసనాలు, కర్రసాము, ర్యాంప్ వాక్ మస్త్ అనిపించింది. అన్ని జిల్లాలల్లో ఎన్నో కార్యక్రమాలు పెట్టిండ్రు, కానీ ఆడాడ టేజీల మీద మా ఆడోళ్ళ కంటే మొగోళ్ళే ఎక్కువ పడ్డారబ్బా. గీ సంబురంగిన మీరే చేసుకుంటే ఎట్లనే అన్నలు. ఇక ప్రధానమంత్రి మోడీ సారు గుజరాత్ లా డెవలప్మెంట్ పనులు అరుచుకొని మహిళా సంఘాల అక్కలతోని మీటింగ్ పెట్టిండు. గీ మీటింగ్ సెక్యూరిటీ అంతా లేడీ పోలీసులకే ఒప్పజెప్పిండ్రుల్లా ఇవాళ ఉమెన్స్ డే అని. ఇక పార్లమెంట్ లా జాతీయ మహిళా కమిషన్ పెట్టిన ఫోటో ఎగ్జిబిషన్ చాలు చేసిండు స్పీకర్ సారు. రాజ్యాంగం రాష్ట్రానికి ఆసరైన 15 మంది మహిళలను తలుసుకున్నారు. మహారాష్ట్రలో షిరిడి పోతున్న వందే భారత్ రైలు ను అక్కలు నడిపితే లోకో పైలట్లు, టీసీలు అంతా లేడీసే. కేరళల ఆడవిల్లలు బుల్లెట్ బండ్లతోని జులూస్ తీసిండ్రు. ఏదో ఇవాళ ఒక్కనాడు మమ్మల్ని గిట్ల ఉబ్బిచ్చి ఖుషి చేసిండ్రు గాని కడమ 364 రోజులు మీ తీయిండ్రి.